గుర్తిపోయి అమ్ముకోరా సరేనా. ఇది ఇగో కట్ట కట్టి ఇగో ఇట్లా తీసుకోపోయా కట్టు. ఇగో కలా గుర్తిపోయి కట్టుకోరా పోయి అమ్ముకొని రాపో. ఆడుకో ఆడుకొని కాదు ఆడిపోయి బస్సు మునక్కాయలమ్మో. ఏం చేస్తున్నావు? హాయ్ చెప్పు. హాయ్ పిల్ల హాయ్ చెప్పు. పిల్లమ్మా ఏ నాని ఇటు చూడు కనమ్మా. ఇవన్నీ మునక్కాయలు తెచ్చింది. ఎంతకంటే ఒక 1000 రూపాయలకి తెచ్చింది. ఇవన్నీ ఇట్లా ఇట్లా 3 కట్టలు లెక్క చేసి అమ్ముకొస్తుంది. ఇవన్నీ అమ్ముకొచ్చినప్పుడు ఎంత వస్తాయో మళ్ళీ ఇంకో వీడియో తీసి చూపిస్తా. ఇవన్నీ అమ్మితే ఎంత వస్తుందమ్మా? లీటర్ ఇక్కడ 1000 రూపాయలు తెచ్చిన ఎన్ని వస్తుందో ఏమన్నా కూలి అవుతుందో ఏమో. ఇవన్నీ దానికి గుత్త 1000 రూపాయలు తీసిన తర్వాత మిగిలేది ఆమె కూలి. అది ఆడుకుంటున్నాడు దోసకాయ ఆడుకు. నేను కూడా హెల్ప్ చేస్తా. ఇవన్నీ ఇద్దరం కడతాం. ఇక్కడ నేను ఆపిల్లమ్మ అయితే అమ్మకైతే హెల్ప్ చేస్తున్నాను. అమ్మ ఒక్కతే ఇవన్నీ ఇట్లా బెండ కట్టుకొని పోవాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి అమ్మకైతే హెల్ప్ చేస్తున్నాం. ఇవైతే అమ్ముకొని రావాలి అమ్మ. ఎంత టైం అవుతుంది? ఇప్పుడే 4 అవుతుంది, ఈవినింగ్ 4 అవుతుంది. వచ్చేసరికి 9, 10 అవుతుంది. అప్పటి వరకు వంట చేసి పెట్టాలి అమ్మ కొరకు. ఇక్కడ నేను ఆపిల్లమ్మ అయితే నేనైతే బెండ కడుతున్నా, యాపిల్ అయితే ఇప్పుతుంది. మా పని లేకపోతే మళ్ళీ పని చేపిస్తుంది ఆపిల్లమ్మ అయితే ఇక్కడ. అయితే ఇక్కడ మా అమ్మకు నేను ఆపిల్లమ్మని కాదు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. మా చిన్నమ్మలు 2, 3. ఇంకో చిన్నమ్మ వస్తుంది. కైత పిన్ని కూడా వచ్చేసింది హెల్ప్ చేయడానికి. అందరం హెల్ప్ చేస్తున్నాం అమ్మకి. అందరం మంచిగా సరదా కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా బెండ కట్టేసినాం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ లెక్క పెట్టి అమ్మకైతే తోలాలి. ఇక్కడ మా పిన్ని ఒక జోక్ చెప్పింది. ములక్కాయలు తింటే చాలా హెల్త్కి మంచిది అని చెప్పింది. అయితే ఇక్కడ అందరూ మాట్లాడుకున్న మునక్కాయల గురించే మాట్లాడుకున్నా. ఇవి చాలా మంచిది, హెల్త్కు చాలా మంచిది. దీంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి. అలాగే చాలామంది అయితే మునగాకు కారం పొడి చేసుకుంటారు, పప్పులో వేసుకుంటారు. అసలు ఈ మునక్కాయలు పప్పు చేస్తే బాగా కాంబినేషనే వేరు కదా. అలాగే మనం మునక్కాయలు ఏ కూరలో వేసినా అది సూపర్ ఉంటుంది కూరలు అయితే. నేనైతే స్పెషల్గా ఎక్కువ అయితే మునక్కాయ కర్రీస్ ఎక్కువ వండుకుంటా. నాకైతే మునక్కాయలు చాలా ఇష్టం. ఎక్కడ పెళ్ళికి పోయినా సాంబార్లో అయితే మునక్కాయ చూస్తా. ఇక్కడ మా పిన్ని అయితే ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతుంది. అయితే పక్కన నుంచి ఇంకో పిన్ని నీళ్ళ పిన్ని అయితే జోక్ చెప్పిస్తుంది. ఈమె అన్ని లెక్కలు తప్పు చేస్తుంది అని. ఇక్కడ అందరు నవ్విస్తున్నా. ఆమె మొత్తం లెక్క మర్చిపోయింది. యాపిల్ అమ్మ బాగా డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ కౌంట్ చేసింది, మళ్ళీ కౌంట్ చేసింది. ఈ మొత్తానికైతే 107 ఉండే, అంటే 107 ఉండే. మేము లెక్క పెట్టింది. మళ్ళీ లాస్ట్కి లెక్క పెట్టుకున్నాం. ఇక్కడ పిన్ని లెక్క పెడుతుంది అయితే ఇవన్నీ 60 ఉన్నాయంట. మళ్ళీ మా అమ్మ లాస్ట్కి ఇంకా లెక్క పెట్టుకొని పోయింది. ఇంకా సగం వదిలేసింది. ఎందుకంటే మొత్తం ఇట్లా మనం ముందే కౌంట్ చేసుకొని పోతే మనకు లెక్క ఇక్కడనే సరిపోతుంది కాబట్టి మళ్ళీ మనకు అమౌంట్ వచ్చింది కూడా ఇక్కడే తెలిసిపోతుంది. అయినా అక్కడ తీసుకునేటోళ్ళు 20కో 10కో వాళ్ళు కూడా తీసుకోవాలి కదా. అందుకని లెక్క సరిగ్గా పెట్టుకోలే. ఇక్కడైతే మంచిగా మూట కట్టేసుకున్నాం. ఇప్పుడు అమ్మ అయితే ఆటోలో పోతుంది. ఇవన్నీ మంచిగా కట్టేసుకొని ఇంకో పిన్ని అయితే కూరగాయలు తీసుకుంటుంది. అలాగే వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, కామెంట్